హాయ్ అండి. మీరు ఎప్పుడైనా కొర్ర బియ్యంతో ఇలా పులావ్ తయారు చేశారండి? ఒక గ్లాసుడు కొర్ర బియ్యం తీసుకొని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి 5 గంటలు నానబెట్టుకొని నీరు తీసి పక్కన ఉంచుకోవాలండి. అలాగే ప్యాన్ పెట్టుకొని కొంచెం మసాలా సామాను, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలా మనం అన్నీ క్యారెట్, క్యాబేజీ, తర్వాత బీన్స్, క్యాప్సికము, ఉల్లిపాయలు అన్నీ చక్కగా వేయించుకోవాలండి. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అలాగే ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసుకొని వాటన్నిటిని కలుపుకొని టమాటా ముక్కలు కూడా 2-3 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని నానబెట్టి 5 గంటలు నానబెట్టి నీరు తీసుకున్న ఈ కొర్ర బియ్యాన్ని వేసుకొని వంతుకి 2 వంతులు చొప్పున హాట్ వాటర్ పోసుకొని చక్కగా మూత పెట్టి ఉడికిస్తే 2 నిమిషాల్లో దించే ముందు నెయ్యి వేసుకొని మరొక్కసారి మూత పెట్టి చూడండి ఉడికిపోయింది. ఇలాగా కొర్ర బియ్యంతో పులావ్ చేసుకోండి. హెల్త్కి చాలా మంచిదండి. కీళ్ళ నొప్పులే కాకుండా మన వెయిట్ లాస్ కూడా బాగా